తీసుకెళ్ళగలుగుతాయి? అంటే మనుష్యులలో అప్పుడు ఎంతటి కాఠిన్యం ఏర్పడిపోతుంది. అటువంటి స్థితిలో శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులై ప్రపంచ సారతంత్రము అని గ్రంథాన్ని రచన చేసి పూజా విధానాన్నంతటినీ కూడా సువ్యవస్థితం చేశారు. అది చేసినప్పుడు యావత్ భారతంలో ఇన్నిటిని ఒక దారిలోకి తీసుకొచ్చి పూజా విధానాన్నంతటినీ కూడా సమయాచారంలోకి తీసుకొచ్చి ప్రజల మధ్య అవగాహన ఏర్పాటు చేసి ఏ కారణం చేత కూడా ఎవ్వరూ సంయమనం కోల్పోకుండా అందరూ ప్రేమతో అన్ని దేవతా స్వరూపాల్ని ఒకటిగా ఆరాధించేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టి అది వేదాంతర్గతము అని నిరూపించడము అంటే అది ఎంత గొప్ప విషయం. ఆ రోజుల్లో అట్లా ఆయన సాధించారు అంటే అది శంకరాచార్యుల వారికి కాబట్టి చెల్లింది.